హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఈరోజు మీకు డే 2 వెయిట్ లాస్ వర్కౌట్ విత్ మీ. సో సేమ్ లాస్ట్ వీడియోలో ఎలా అయితే వార్మప్ వర్కౌట్ అండ్ కూల్ డౌన్ స్ట్రెచెస్ చేసామో ఇందులో కూడా అట్లానే చేస్తాం, కాకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ వార్మప్. సో తెలుసు కదా, లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని ఫస్ట్ నెక్ రొటేషన్ 12 రెపిటేషన్స్ చేద్దాం ఈరోజు. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 12 రెపిటేషన్స్ స్లోగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో నెక్ రొటేషన్ అయిపోయిన తర్వాత ఆర్మ్ స్వింగ్స్ సేమ్ 360 degrees 12 repetitions. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ హిప్ రొటేషన్. లెగ్స్ దగ్గరికి పెట్టుకొని బోత్ సైడ్ 12 repetitions. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 స్లోగా 7 8 9 10 11 12. సో హిప్ రొటేషన్ అయిన తర్వాత లెగ్ స్వింగ్స్. సో మీరు ఇట్లా బిగినర్ అయితే కనుక డోర్ సపోర్ట్ తీసుకొని సేమ్ ఈచ్ లెగ్ 12 repetitions. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో వార్మప్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం స్టార్టింగ్ చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే లెగ్ ఎక్స్టెన్షన్ ఆన్ చైర్ చేస్తున్నాం. సో ఈ చైర్ మీద ఇట్లా కూర్చొని ఇట్లా ఇలా ఇలా కూర్చోవద్దు, ఇట్లా స్టిఫ్గా కూర్చొని బేసిక్గా లెగ్ ఎక్స్టెన్షన్ అంటే కాళ్ళు ఇట్లా లిఫ్ట్ చేస్తాం. సో ఇలా లిఫ్ట్ చేసినప్పుడు మీ క్వాడ్స్, మీ థైస్ ఏవైతే ఉన్నాయో వీటిని క్వాడ్రిసెప్స్ అంటారు, క్వాడ్స్ మజిల్స్ అంటారు. ఇవి ఇట్లా లిఫ్ట్ చేయటం వల్ల మీకు ఈ నీ దగ్గర మీకు ఇక్కడ అంతా కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. సో కానీ నేను ఏం చేస్తానంటే డంబుల్ని యూస్ చేసి ఇట్లా పట్టుకొని డంబుల్ని స్లోగా లిఫ్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్ లేకపోతే మీరు వాటర్ బాటిల్ యూస్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్తో కష్టంగా ఉండి డంబుల్ లేకపోయినా కూడా మీరు ఇలా ఫ్రీ లెగ్స్తో చేయొచ్చు. ఓకే, 4 2 3 4 5 6 7
8, 9, 10. సో ఇట్లా 10 రెపిటేషన్స్. సో 10 రెపిటేషన్ అయిన తర్వాత మీరు 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. బిగినర్ అయితే కనుక 1 మినిట్ తీసుకోండి, లేదనుకుంటే 30 to 45 సెకండ్స్ తీసుకోండి. దాహం వేస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మేజర్గా మీకు మీ క్వాడ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు స్ట్రెంగ్తన్ అవుతాయి. మీకు నీ పెయిన్స్ ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నీ పెయిన్స్ ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను బ్రేక్. మీరు 45 to 60 సెకండ్స్ తీసుకోండి. స్టార్టింగ్ విత్ సేమ్ 1 స్లోగా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 రెపిటేషన్స్ అయినాయి. సో ఇట్లా 10 రెపిటేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ 2 సెట్స్ చేసాం. ఈచ్ సెట్ 10 రెప్స్ చేసాం. సో 10 రెపిటేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు 30 to 45 సెకండ్స్. ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉంటే కనుక 60 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఇట్లా 60 సెకండ్స్ గ్యాప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. సో ఇలా అటు ఇటు వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దాహం వేస్తే మధ్యలో కొంచెం వాటర్ సిప్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్సర్సైజ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. షోల్డర్ ప్రెస్. సేమ్ డంబల్స్ తీసుకొని 2 డంబల్స్ తీసుకున్నాను. ఇన్కేస్ మీ దగ్గర డంబల్స్ లేకపోతే మీరు వాటర్ బాటిల్తో చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇయర్కి ప్యారలల్గా ప్లేస్ చేసుకోండి. ఇట్లా కిందకి దించవద్దు, స్ట్రైట్గా పెట్టుకొని స్లోగా 1, హెడ్ స్ట్రైట్ ఉండాలి, అప్పర్ బాడీ కూడా స్ట్రైట్ ఉండాలి, ఇట్లా కిందకి దిగిపోవద్దు. 2, స్లోగా 3, 4, 5, ఇట్లా దించినప్పుడు ఇట్లా 90 degrees ఉంచండి. 6, 7, 8, 9, 10. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ షోల్డర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దీన్ని షోల్డర్ ప్రెస్ ఎక్సర్సైజ్ అంటారు. సో మీరు ఏం చేస్తారంటే డంబుల్స్ లేకపోతే కనుక మీ దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని వాటర్తో మీరు ఇట్లా పుష్ చేయొచ్చు. సో ఒక సెట్ అయిన తర్వాత 10 రెపిటేషన్స్ అయినాయి కదా, మళ్ళీ 45 to 60 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. సో అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేయడం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక 12 రెపిటేషన్స్ చేసుకోండి, 3 సెట్స్ చేసుకోండి. నేను 2 సెట్సే చూపిస్తున్నాను మీకు. మీరు కావాలంటే 3 సెట్స్ చేసుకోవచ్చు. ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ ఇంకా హెవీ వెయిట్ ఉంటే కనుక ఆ వెయిట్తో కూడా చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే కనుక. సో రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు వార్మప్ చేసినప్పుడు రెస్ట్ తీసుకోకూడదు, వార్మప్లో కంటిన్యూస్ చేయాలి. వర్కౌట్స్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సెట్ సేమ్ రిపీట్. 1, 2, 3, 4, 5, 6. నేను కొంచెం స్పీడ్గా చేస్తుంటే కనుక మీరు స్లోగా చేయండి. 7,
8, 9, 10. సో నేను 10 రెపిటేషన్స్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే కనుక 12 రెపిటేషన్స్ చేయండి. సో సెకండ్ సెట్ షోల్డర్ ప్రెస్ 10 రెపిటేషన్స్ చేసాం. మళ్ళీ సెట్కి మధ్య గ్యాప్ తీసుకోవాలి కాబట్టి 30 to 45 seconds రెస్ట్ తీసుకోండి. లైట్గా వాటర్ సిప్ చేయండి. సో ఇది బిగినర్స్కి ఈ వర్కౌట్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది చేయటం వల్ల షోల్డర్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు షోల్డర్ పెయిన్ ఉంటే కనుక ఈ ఎక్సర్సైజ్ మీరు ఎంటీగా చేయండి. ఇట్లా డంబుల్స్ లేకుండా, వెయిట్ ఏం లిఫ్ట్ చేయకుండా ఎంటీగా లిఫ్ట్ చేయండి హ్యాండ్స్ని. ఇన్ కేస్ షోల్డర్ పెయిన్ ఉండి ఎంటీగా కూడా లిఫ్ట్ చేయలేకపోతే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎటువంటి స్ట్రెచెస్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి స్టాండింగ్ కాఫ్ రైజ్. ఇన్ కేస్ మీ దగ్గర వెయిట్స్ ఇలా డంబుల్స్ ఉంటే డంబుల్స్ తీసుకోండి, లేదంటే నార్మల్గా అయినా చేయొచ్చు. ఇట్లా నిలబడి లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో అవసరం లేదు, కొంచెం లోపలికి పెట్టుకొని ఇట్లా టోస్ మీద నిలబడండి. జస్ట్ 2 to 3 seconds హోల్డ్ చేసి కిందకి దిగాలి. దీన్ని స్టాండింగ్ కాఫ్ రైజ్ అంటారు. 2, 3, 4, 5, స్లోగా 6, 7, 8, 9, 10, 11, 12. నేను షూ లేకుండా చేస్తున్నాను, నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను షూ లేకుండా చేస్తున్నాను. మీరు షూ వేసుకొని చేయండి, కింద మ్యాట్ వేసుకొని చేయండి. సో ఎందుకంటే ఈ హార్డ్ సర్ఫేస్ ఉంటే మీకు మీ ఫుట్ని పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ స్టాండింగ్ కాఫ్ రైజ్ అంటే ఏంటంటే ఈ కాఫ్ మజిల్స్ని మనం ట్రైన్ చేస్తున్నాం. సో పిక్కలు అంటారు కదా, సో ఈ కాఫ్ మజిల్స్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది గ్రావిటీ వల్ల కిందకి ట్రావెల్ అవుతుంటుంది. సో అది మళ్ళీ పైకి పంప్ చేయడానికి ఈ కాఫ్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో దీన్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అంటారు. డైరెక్ట్గా పెరిఫరీ ఆఫ్ ది హార్ట్కి బ్లడ్ని పైకి పంప్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ కూడా. సేమ్ మళ్ళీ 30 to 45 seconds బ్రేక్ తీసుకోండి. మీరు 1 minute బ్రేక్ తీసుకొని చేయండి. సో 1 minute బ్రేక్ తీసుకొని చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో నేను 30 seconds తీసుకుంటున్నాను కదా, మీరు 30 seconds తీసుకోవద్దు. బిగినర్ అయితే కనుక 45 to 1 minute రెస్ట్ తీసుకోండి. 45 seconds to 1 minute. నెక్స్ట్ మళ్ళీ అగైన్ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. 1, 2 seconds హోల్డ్ జస్ట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 12 అయితే 12 చేయండి, 10 అయితే 10 చేయండి. మినిమం 8 అయితే మాత్రం చేయండి. 12. సో మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ హోల్డ్ చేసి కూడా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇన్ కేస్ వాటర్ బాటిల్ పట్టుకోవడానికి కన్వీనియంట్ లేకపోయినా కూడా మీరు ఇలా ఎంటీగా కూడా చేయొచ్చు, ఎందుకంటే మీ బాడీ వెయిట్ అంతా కూడా తీసుకుంటుంది. ఓకే, ఇట్లా. సో వర్కౌట్ అయిపోయింది, 3 వేరియేషన్స్ చేసాము. నెక్స్ట్ కూల్ డౌన్. ఇప్పుడు మనం చేయటం వల్ల ఏమైంది, మన షోల్డర్ మజిల్స్, నెక్స్ట్ కాఫ్ మజిల్స్, ఈ క్వాడ్స్ ఇవన్నీ కూడా స్టిఫ్ అవుతుంటాయి. సో దీన్ని మీరు ఫ్రీ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే ఫస్ట్ షోల్డర్ స్ట్రెచ్ చేద్దాం.
ఏం లేదు, జస్ట్ హ్యాండ్ ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఈ హ్యాండ్తో స్లోగా ఇట్లా స్ట్రెచ్ చేయండి. సో అట్లా ఒక 10 to 15 seconds హోల్డ్ చేయండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12. సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో నెక్స్ట్ ఈ కాఫ్ స్ట్రెచ్, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇట్లా ఏదైనా వాల్కి మీ హ్యాండ్స్ ప్లేస్ చేసి కొంచెం ఇంక్లైన్డ్గా నిలబడి మీరు ఏ లెగ్ని అయితే స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ వదిలేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే రైట్ లెగ్ని ఇట్లా ముందుకి మూవ్ చేసి నేను ఈ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రెచ్ చేస్తున్నాను. సో కంప్లీట్ ఇది ఇలా ల్యాండ్ చేస్తాను, మొత్తం పాదం అంతా ఫ్లోర్ మీద మోపేసి ఈ రైట్ లెగ్ని మాత్రం ఇట్లా మూవ్ చేస్తా ఫ్రంట్కి, ఇలా నీస్ని కొంచెం బెండ్ చేసి మూవ్ చేస్తా. అప్పుడు ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది అనమాట. 10 seconds హోల్డ్ చేయండి. మీకు పెయిన్ వస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ కాఫ్ మజిల్స్. తర్వాత రిలీజ్ అయ్యాక మళ్ళీ ఫ్రీ అవుతుంది. సేమ్ అలాగే రైట్ లెగ్. ఇప్పుడు రైట్ లెగ్ మొత్తాన్ని ఇట్లా కంప్లీట్గా బేస్ చేసి లెఫ్ట్ లెగ్ ఎదరికి మూవ్ చేస్తాను. సో ఇలా చేయటం వల్ల మీ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ కాఫ్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. సో 10 to 12 seconds హోల్డ్ చేయండి. లైట్గా పెయిన్ వస్తుంటుంది కాఫ్స్ దగ్గర, హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీ అవుతుంది. స్లోగా చేయండి, ఎందుకంటే మరీ రఫ్గా ఇట్లా హ్యాండిల్ చేస్తే పట్టేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద కూల్ డౌన్ ఎక్సర్సైజ్. ఇట్లా మీరు ఇది డే 2 కింద కన్సిడర్ చేసుకొని, నేను అప్లోడ్ చేసిన వర్కౌట్ని డే 1 కింద కన్సిడర్ చేసుకొని ఇది డే 2 కింద కన్సిడర్ చేసుకుంటే మీకు ఈ వెయిట్ లాస్కి బిగినర్స్కి హెల్ప్ అవుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.